ఈస్టర్‌లో రెండవ వారంలో గురువారం. ఈరోజు ధ్యానాంశం యేసుక్రీస్తు యొక్క సర్వోన్నతమైన స్థానాన్ని మనకు గుర్తు చేస్తుంది. యోహాను భక్తుడు సెలవిస్తూ, యేసు భూమికి సంబంధించిన వాడు కాదని, ఆయన పరలోకం నుండి పైనుండి వచ్చినవాడని, కాబట్టి ఆయన మాటలు దైవికమైనవని సెలవిస్తున్నాడు. ప్రార్థన. మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వదించబడిన గురువారము నీ పరిశుద్ధ పాసనలో మోకరిల్లుతున్నాము. ప్రభువా, పరలోకము నుండి మా కొరకు దిగి వచ్చిన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవం అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రభువా, సర్వాధికారివైన నీవు మా అల్పమైన జీవితాలు నీ కృపలో నింపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. లోక సంబంధమైన మాటలకు, ఆశలకు మేము లోబడకుండా పైనుండి వచ్చిన నీ కుమారుని మాటలకు లోబడే హృదయాన్ని మాకు ప్రసాదించుము. నీవు కొలతలు లేకుండా అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సత్యమునకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుము. మా అనుదిన ప్రయాణంలో నీవు అందరికంటే పైనున్నవాడవని, నీ అధికారము కింద మేము భద్రంగా ఉన్నామని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.